అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఏ విధంగా వెలిగించాలి, అసలు ఎందుకు వెలిగించాలి అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. కార్తీక మాసం అంటేనే హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం వలన సంవత్సరం అంతా కూడా పూజ చేసిన ఫలితం కలుగుతుంది అంటారు. 365 ఒత్తులు తెల్లవారుజామునైనా వెలిగించుకోవచ్చు, లేదా సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత అయినా వెలిగించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ వీలు పడని వారు తులసికోట దగ్గర వెలిగించవచ్చు. ఎక్కడ వెలిగించుకున్నా సరే ముందుగా ఈ విధంగా జాజుతో కానీ పసుపుతో కానీ అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే ముగ్గు వేసిన తరువాత తప్పకుండా 4 వైపులా బంధనం వేయాలి, గీతలు వేయాలి. 365 ఒత్తులు వెలిగించేవారు ఈ కార్తీక పౌర్ణమి రోజు అవకాశం ఉంటే సముద్ర స్నానం, నదీ స్నానం చేస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం పౌర్ణమి రోజున దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతుంది. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించేవారు ఉండగలిగితే ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అనంతరం ఉపవాసం వదిలితే చాలా మంచిది. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు తమలపాకులు పెట్టుకొని వాటి మీద ప్రమిదలు పెట్టుకోవాలి. ప్రమిదలకు చక్కగా గంధము కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించి పెట్టుకోవాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించటంతో పాటు ఉసిరి దీపాలు, పిండి దీపాలు కూడా వెలిగిస్తే చాలా మంచిది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైనది దీపదానము. ఈ దీపదానాలు కూడా ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు చేస్తే అత్యంత ఫలితం అనేది ఉంటుంది. పిండి దీపాలకు, ఉసిరి దీపాలకు కూడా గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రమిదల్లో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న 365 ఒత్తులు, అలాగే పువ్వొత్తులు అంటే కుంభవొత్తులు పెట్టుకోవాలి. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు నిత్యం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు ఎటువంటి లోటు ఉండదు అంటారు. ప్రతిరోజు ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగిస్తే ఎంతో శుభప్రదము. కానీ సంవత్సరం అంతా కూడా ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించటం అందరికీ కుదరదు. ఆడవారికి వచ్చే ఆటంకాల వలన కావచ్చు, లేదా వేరే ఇబ్బందుల వలన కావచ్చు, కొన్ని రోజులు ఇంట్లో దీపారాధన చేయటం కుదరదు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించటం వలన సంవత్సరానికి 365 రోజులు, ఆ విధంగా రోజుకు 1 ఒత్తి చొప్పున మొత్తం 365 ఒత్తులు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వెలిగించటం వలన మనం సంవత్సరం మొత్తము కూడా దీపం వెలిగించిన పుణ్య ఫలితం దక్కుతుంది. మొదటిగా గౌరీ గణపతులకు పూజ చేసుకోవాలి. గణపతికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పుష్పం సమర్పించిన తరువాత గణపతిని తలుచుకుంటూ ముందుగా 365 ఒత్తులు వెలిగించుకొని తరువాత పిండి దీపాలు, ఉసిరి దీపాలు వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించుకొని దీపాల దగ్గర పసుపు, కుంకుమ, అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. తరువాత గణపతికి వస్త్రం సమర్పించి గౌరీదేవికి కూడా పసుపు, కుంకుమ, అక్షతలతో పూజ చేసుకొని ధూపం చూపించాలి. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు పౌర్ణమి గడియలు ఉన్న సమయంలోనే వెలిగించాలి. ఆ రోజు పౌర్ణమి గడియలు ఏ సమయం వరకు ఉన్నాయో చూసుకొని ఈ ఒత్తులు వెలిగించాలి. శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించటం వలన మనము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అంటారు. అయితే ఈ 365 ఒత్తులు వెలిగించేవారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులు అంటే ఒక్కొక్కరికి 365 ఒత్తుల చొప్పున వెలిగించాలి. అంతేకాని అందరికీ కలిపి ఒక్క 365 ఒత్తులు వెలిగించకూడదు. ఇలా ఒక్కొక్కరికి 365 ఒత్తులు వెలిగించటం వలన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు. ధూపం సమర్పించిన తరువాత గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకుల మీద పసుపు, కుంకుమ, పూలు, వక్క, ఖర్జూరము, పండు పెట్టి తాంబూలం సమర్పించాలి.
అరటి పండ్లైతే 2 పెట్టి సమర్పించాలి. తరువాత గణపతికి కూడా చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఒత్తులు గుళ్ళో వెలిగిస్తే అమ్మవారికి పెట్టిన తాంబూలం ఇంటికి తెచ్చుకోవచ్చు. తరువాత కర్పూర నీరాజనం సమర్పించాలి. ఎవరి 365 ఒత్తులు వాళ్ళే వెలిగించాలి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అందుబాటులో లేకపోతే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఒత్తులు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు వెలిగించవచ్చు. అయితే ఏదైనా ఆటంకం వచ్చి కానీ లేదా ఇంకా ఏదైనా కారణాల వలన కార్తీక పౌర్ణమి రోజు ఈ 365 ఒత్తులు వెలిగించలేకపోతే ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ కార్తీక సోమవారం రోజైనా ఈ 365 ఒత్తులు వెలిగించవచ్చు. కార్తీక సోమవారాల్లో కూడా కుదరకపోతే ఈ మాసంలో వచ్చే ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా వెలిగించవచ్చు. తెలుసుకున్నారు కదా, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఏ విధంగా వెలిగించుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.